అందరికీ హాయ్ అండి. ముందుగా స్క్వేర్ బాక్స్‌లాగా తీసుకున్న క్లాత్ 14 ఇంచులు, 14 ఇంచులు ఉండేలాగా తీసుకున్నానండి. చూడండి ఇలా 14 ఇంచెస్‌కి మిడిల్‌లో వచ్చేసి మనకు క్లాత్ అనేది ఫోల్డ్ చేసేసుకోండి. లేదు అంటే స్కేల్ తోటి మిడిల్‌లోకి లైన్ డ్రా చేసుకున్నా సరిపోతుంది. నేనైతే ఈ విధంగా క్లాత్ ఫోల్డ్ చేసేసుకొని కొంచెం ప్రెస్ చేసుకుంటే మార్కింగ్ అనేది వచ్చేస్తుందండి. ఈ కార్నర్ నుంచి 3:30, 3:30 ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకోండి. చూడండి ఈ విధంగా 3:30 ఇంచులకు మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత కిందన గూడా ఇంకొక క్లాత్ ఉందండి చూడండి. దానికి కూడా అదే మార్కింగ్ చేసేసేసుకోండి ఈజీగా. ఇప్పుడు ఆ మిడిల్‌లో ఏదైతే మనం ఫోల్డ్ చేసుకున్నాం కదా క్లాత్‌ని మధ్యలోకి, ఆ ఫోల్డింగ్ పైన ఆ విధంగా మనం 3:30 ఇంచుల వరకు స్టిచ్ వేసేసుకొని, దాని తర్వాత ఆ 3:30 ఇంచుల దగ్గర ఈ విధంగా ప్రిల్ అయితే పెట్టేసుకోవాలండి. చిన్నగా కుచ్చులన్నట్టు. తర్వాత నెక్స్ట్‌ది, తర్వాత ఇంకొకటి ఇలా 5 కుచ్చులైతే సెట్ చేసేసుకోండి నీట్‌గా ఒకదాని తర్వాత ఒకటొచ్చేలాగా నీట్‌గా కుచ్చులైతే పెట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇలా 5 కుచ్చులైతే పెట్టేసుకొని నీట్‌గా మళ్ళీ స్ట్రెయిట్‌గా లైన్ వేసుకుంటూ రండి. తర్వాతొచ్చేసరికి మనకిలా కర్వ్‌లాగా వచ్చేలాగా నీట్‌గా మనం ముందుగా ఏవైతే ఫ్రిల్స్ పెట్టుకున్నామో వాటన్నిటిని నీట్‌గా ఒకదాని తర్వాత ఒకటి సెట్ చేసుకుంటూ ఈ విధంగా కర్వ్ లైన్‌లో వచ్చేలాగా స్టిచ్ వేసేసుకోండి ఈ విధంగా. ఇటు సైడ్ కూడా అదే విధంగా నీట్‌గా ఫ్రిల్స్ అయితే సెట్ చేసేసుకోండి నీట్‌గా. సెట్ చేసేసుకొని దానికి కరువుగా ఒక లైన్ వేసి స్టిచ్ వేసుకుంటే మన కుచ్చులనేవి కదలకుండా నీట్‌గా ఒకే సైజులో ఉంటాయండి. ఇలా. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత చూడండి, ఇప్పుడు ఇంకొక క్లాత్ ఆల్రెడీ ఉందిగా అది గూడా సేమ్ అండి. అలానే రెడీ చేసేసుకోండి. ఇప్పుడు రెండిటికి రెడీ అయిపోయిన తర్వాత ఒకదానికి ఈ విధంగా కరువు దగ్గర ఈ విధంగా కట్ చేయండి. ఎక్స్‌ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసేసుకోండి. ఇంకొక సైడ్ ఉన్న క్లాత్‌ని తీసుకోండి. 2 ఒకే సైడ్ ఉండేలాగా చూసుకొని చూడండి. 2 మంచి సైడ్‌లు లోపల వైపుకు మనకు ఖర్చు తిరమర్ర ఉంటుంది కదా! దాన్ని బ్యాక్ సైడ్‌కి పెట్టుకోండి. ఈ విధంగా పెట్టుకొని నీట్‌గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలా డబల్ స్టిచ్ కూడా వేసుకోండి. మనకు క్లాత్ అనేది విడిపోకుండా నీట్‌గా ఉంటుంది. చూడండి ఈ ఎక్స్‌ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా ఓపెన్ చేసేసుకొని మిడిల్‌లో ఉన్న క్లాత్‌ను మిడిల్‌లో ఈ విధంగా ప్రెస్ చేసుకుంటే, మనకు హ్యాండ్ అనేది ఎత్తినట్టుగా రాకుండా ఆ ఖర్చు అనేది లోపలికెళ్ళిపోతుందండి. ఇప్పుడు ఒకవేళ లైనింగ్ క్లాత్ వేయాలి అనుకున్నప్పుడు, ఈ విధంగా లైనింగ్ క్లాత్‌కి వేసేసుకోండి. నేను ఇప్పుడైతే ఇది రూబీ బ్లౌజ్‌కైతే చూపిస్తున్నానండి. లైనింగ్ క్లాత్ ఏం వేయట్లేదు. తర్వాత హ్యాండ్ నార్మల్‌గా మీ హ్యాండ్ ఎంత సైజ్ ఉంటదో చూసుకొని కట్ చేసుకోండి. ఇప్పుడు నేనైతే ఈ పేపర్ పైన హ్యాండ్ అయితే కట్ చేసుకున్నాను చూసారా? ఇప్పుడు ఆ పేపర్ ఎలా అయితే ఉందో అదే విధంగా మార్కింగ్ అయితే చేసుకోండి. ఇలా నీట్‌గా మార్కింగ్ చేసుకొని, ఆ మార్కింగ్ చేసిన విధంగా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి. ఎందుకంటే, మనం కుట్టుకునేటప్పుడు కుచ్చులనేవి విడిపోకుండా నీట్‌గా ఉంటుందండి. చూడండి ఈ విధంగా. ఇలా నీట్‌గా స్టిచ్ వేసుకొని, మనకు ఏదైతే కుట్టు పక్కనే కటింగ్ అయితే చేసేసుకోండి. మనకు ఎక్స్‌ట్రా ఉన్న క్లాత్ అంతా ఎళ్ళిపోతుంది. చూడండి ఈ విధంగా. ఇప్పుడు సైడ్‌లో గూడా కొంచెం క్లాత్ అయితే కట్ చేసేసుకోండి. మన హ్యాండ్ సైజ్ ఎంతుంటే అంత. చూసారా బ్యూటిఫుల్‌గా హ్యాండ్ డిజైన్ అయితే రెడీ అయిపోతుంది. ఎంత బా వచ్చిందో చూడండి. మీరు ఒకవేళ లైనింగ్ క్లాత్ వేయాలి అనుకుంటే, ఫస్టే లైనింగ్ క్లాత్ పెట్టేసుకోండి. నేనైతే ఇప్పుడు లైనింగ్ క్లాత్ ఏం వేయట్లేదు. ఇది రూబీ బ్లౌజ్ కాబట్టి. ఇప్పుడొచ్చేసి నేను 2 ఇంచెస్ ఉండే స్క్వేర్ పీస్ అయితే తీసుకున్నానండి. తీసుకొని ఈ విధంగా మంచి సైడ్‌నే పెట్టి ఫోల్డ్ చేస్తున్నాను. చూడండి. ఈ విధంగా స్ట్రెయిట్‌గా లైన్ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి. ఇప్పుడు ఈ క్లాత్‌ని 2 ఇంచెస్ ఉన్న క్లాత్‌ని తీసుకొని మీకు కొంచెం పెద్ద సైజ్ అయితే పెద్దగా ఫోల్డ్ చేసుకొని, చిన్నగా అనుకుంటే చిన్నగా చేసుకోండి. నేనైతే మీడియం చేస్తున్నానండి. మరి పెద్దదిగా లేదు, పట్టీ అనేది చిన్నదిగా కూడా లేకుండా చూస్తున్నాను చూడండి ఈ విధంగా. ఇలా నీట్‌గా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేసుకోండి. ఇప్పుడు దాని పైనుంచయితే లేస్ వేసుకోండి. చూడండి ఈ విధంగా లేస్ అయితే తీసుకున్నాను నేను. మిడిల్‌లో లేస్ పెట్టేసుకొని స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవడమే.
చాలా బావుంటుందండి. హ్యాండ్ డిజైన్ రూబీ బ్లౌజ్‌కైనా సరే, లైనింగ్ బ్లౌజ్‌కైనా సరే, ఏ దానికైనా సరే చాలా బాగా సెట్ అయిపోతుంది. ఆల్రెడీ మన ఛానల్‌లో ఈ వీడియో కూడా అప్‌లోడ్ చేశానండి. అప్పుడొచ్చేసి 12 ఆర్ 13 ఇంచెస్ తీసుకున్నాను. ఈరోజు మాత్రం 14 ఇంచెస్ తోటి చూపిస్తున్నాను చూడండి. తర్వాతొచ్చేసి మన ఆర్మ్ రౌండ్ కూడా ఈజీగా అండి. ఫస్ట్ మిడిల్ డాట్ నుంచి 1 ఇంచ్‌కి మార్కింగ్ చేసుకోండి. తర్వాత చంక మార్కింగ్‌కు స్ట్రె క్రాస్‌గా మనం టేప్ పెట్టుకొని మిడిల్‌లోకి ఫోల్డ్ చేసేసుకొని, ఆ మిడిల్‌లో వచ్చిన పాయింట్‌కు ముప్పావు ఇంచుకు ఈ విధంగా మార్కింగ్ చేసుకొని హ్యాండ్ లోతైతే తీసుకోవాలండి. నేను కుట్టేటప్పుడు తీసుకుంటాను. ఇప్పుడైతే ఈ విధంగా మార్కింగ్ చేసి చూపిస్తున్నాను. లోతు కూడా చాలా ఈజీగా తీసుకోవచ్చండి. ఈ మిడిల్‌లో మనకేవైతే కుచ్చులున్నాయో అక్కడ మీ ఇష్టమండి పూసలైనా స్టిచ్ వేసుకోవచ్చు. లేదంటే చిన్న చిన్న బీడ్స్ ఉంటాయి గదా! అవైనా సరే పెట్టుకోవచ్చండి. మనకు ఏ విధంగా కావాలి అంటే ఆ విధంగా మనమైతే పెట్టుకోవచ్చండి. నేను చిన్న చిన్న పూసలైతే స్టిచ్ చేస్తున్నాను చూడండి ఇప్పుడు. అలా వన్ బై వన్ మీకింకా దగ్గరగా కావాలన్నా గూడా ఒక్కొక్కటి తర్వాత ఒకటి లైన్‌గా కూడా పెట్టుకోవచ్చండి. చాలా బాగా కనిపిస్తుంది హ్యాండ్ డిజైన్ అయితే. గ్లూ అనేది ఎక్కువైనా గూడా పర్లేదండి. మనం కొద్దిసేపు తర్వాత ఆరిపోతుంది గ్లూ కూడా. మనకేం వైట్‌గా అనేదైతే కనిపించదు. చూడండి చాలా బావుంది. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. మీ లైక్ వల్ల నా వీడియో ఇంకొంతమందికి వెళ్తుందండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ వాచింగ్.